వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డుల్లో 30 మంది వైసీపీ నుంచి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఓపీలు తీసుకోమని, శస్త్రచికిత్సలు చేయము అని తెలిపింది. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు గత రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. విధ్వంసకారులు బయట వ్యక్తులని, విద్యార్థుల ఉద్యమంతో వారికి సంబంధం లేదన్నారు. బాంబ్ అండ్ డ్రామ్ కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసినట్లు తనకు సమాచారం అందిందన్నారు. అలాగే బీజేపీ, సిపిఐ ప్రమేయాన్ని సూచించారు. 2025లో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను 74 కంటే ఎక్కువ పెంచడంపై ఆలోచిస్తున్నామన్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. స్పాన్సర్షిప్ కాంట్రాక్టులు 2025-26లో 84 మ్యాచ్లకు పెంచాలని ప్రతిపాదించి 2027 నాటికి 94 మ్యాచ్లకు పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 84 మ్యాచ్లు ఐపీఎల్ అంటే టోర్నీకి అదనంగా వారం రోజులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. దీనిపై ఆలోచిస్తున్నామని, వచ్చేడాదికి 84 మ్యాచ్లు కొంతమేర సాధ్యం కాకపోవచ్చన్నట్టు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. బస్సులో కుట్లు అల్లికలు వంటివి చేసుకుంటే తప్పేంటని సీతక్క అనడంపై స్పందించిన కేటీఆర్ బస్సులో కుట్లు అల్లికలను తాము వద్దనడం లేదని, అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్న అభ్యంతరం లేదని చురకలంటించారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారని, బస్సులను పెంచాలని కోరారు. రేవంత్ రెడ్డి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. సీఎం అబద్ధాలు చెప్తుంటే అధికారులు కూడా సిగ్గుపడుతున్నారన్నారు. సీఎం భాష చూసి అందరూ తలదించుకుంటున్నారన్నారు. ఇంత దారుణంగా మాట్లాడే సీఎం దేశంలోనే ఎవరూ లేరన్నారు. ఆయన తెలంగాణకు పట్టిన పీడ చీడ అన్నారు. రుణమాఫీ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు కౌంటర్ ఇచ్చారు హరీష్. బీఆర్ఎస్ హయాంలో 35 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే దాదాపు 17,000 కోట్లు అయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? అందుకు 17,869 కోట్లు మాత్రమే అవుతాయా అని ట్విట్టర్లో ప్రశ్నించారు హరీష్. ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్ధం తేలిపోతుందని కౌంటర్ ఇచ్చారు. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి అని ప్రశ్నించారు. నాగ్ చైతన్య శోభ నిశ్చితార్థం తర్వాత సమంత ఓ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలో శామ్ వేసుకున్న టీషర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అనే లైన్ ఉంది. బయట ఎన్ని వార్తలు పుకార్లు వచ్చినా తాను సైలెంట్ గా ఉంటానంటూ ఆమె ఈ ఒక్క ఫోటోతో చెప్పేసింది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అక్క చెల్లెళ్లపై ఫేక్ వీడియోలతో కుట్లు అల్లికలంటూ అవమానిస్తున్నారని అన్నారు. డాన్సులు చేసుకోమని అవమానించిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లలో కేసులు నమోదు చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీగా నళిన్ ప్రభాత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఎస్జీ డీజీగా ఉన్న ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతున్న సమయంలో కీలక ప్రకటన చేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.